ఆ రేప్ అండ్ మర్డర్ కేసా? అవును బాబు. నువ్వే చేసావా? అవును సార్. ఒక్కడవేనా గ్రూపా? ఒక్కనే చేశాను సార్. ఎందుకు చంపావు? మొండికేసిందా? అది నువ్వేదో పెద్ద పోటుగాడువో పొడి చేసి ఉంటావు అని తెలుసుకోవాలని కాదు, కేసు ఎలా ముందుకెళ్లాలో తెలియాలి కదరా ఎర్రి పప్ప. చెప్పు బాబు, ఒక్క నిమిషం చెప్పరా. సో చనిపోయింది. సచ్చినా పర్లేదులే, పట్టుకో. ఎలా బయటకు వచ్చింది? ఏం జరిగినా బయటకు వచ్చేది మీడియా వల్లేగా బాబు. ఈ మీడియానే అంత ప్రసాద్ గారు. 10,000 మందికి బట్టలు పంచండి, 10,000 మందికి బట్టలు పంచిన యూకే గ్రూప్ అధినేత అని చెప్పి స్క్రోలింగ్ లో ఇంతే వేస్తాడు. అదే ఒక ఆడదాన్ని చీర పట్టుకులాగండి, పొద్దున్నుంచి సాయంత్రం దాకా చూపిస్తానే ఉంటారు. లాగిందే లాగి, లాగిందే లాగి, పైగా ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు న్యూసెన్స్ ఒక న్యూస్ అయ్యేది, ఇప్పుడు న్యూసే న్యూసెన్స్ అవుతుంది ప్రసాద్ గారు. అవును ప్రసాద్ గారు, బెజవాడ వాల్మార్ట్ పక్కన ఉన్న 30 ఎకరాలు మీ కిందే ఉందా, అమ్మేశారా? అమ్మలేదు బాబు, మా కిందే ఉంది. ఉందిగా, పని అయిపోద్దులే, మీరు బయలుదేరండి. థ్యాంక్ యూ బాబు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా బిడ్డకి కాలేజ్ ఫీజు కూడా మీ నాన్నగారే కట్టారమ్మా. కాలేజ్ మరీ దూరం అయిపోయిందని హాస్టల్లో చేర్చాను తల్లి. మెడిసిన్స్ కోసం బయటకు వచ్చిన బిడ్డని లాక్కెళ్ళిపోయి చంపేసి కూడా వదలలేదమ్మా. వాడికి శిక్ష పడినా మా బిడ్డ బతికి రాదమ్మా, కానీ న్యాయం బతుకుతుందమ్మా. ఈ కేసుకి సంబంధించి ప్రతి విషయంలో నేను మీతోనే ఉంటాను. నాన్నగారుంటే మీకెంత చేసేవారో నేను అంత చేస్తాను. మూర్తి గారు, మేడం, లాయర్ గారిని పిలిపించి ఈ కేసుకి సంబంధించిన వివరాలు, సాక్ష్యాలు అందజేయండి. ఈ కేసులో ముద్దాయికి శిక్ష పడాలి. మీరు ధైర్యంగా వెళ్ళిరండి. ఊరికెళ్ళి పని ఏమైంది? ఊరు అదిరిపోయింది. అయితే నా మనవడు ఇంటివాడు అవుతున్నాడు. స్వీట్ తీసుకున్నానా? ఎంతలో అమ్మాయి పిలిచింది పిన్ని. హలో అండి.